వెల్కమ్ బ్యాక్. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేతల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఇవాళ గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. తిరిగి సమావేశాన్ని ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు. వరంగల్లో నేడు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మల్లు రవి తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేతల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఇవాళ గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. తిరిగి సమావేశాన్ని ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు. వరంగల్లో నేడు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మల్లు రవి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, సభ దీనికి సంబంధించి వాయిదా వేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? వరంగల్లో ఇప్పటికే కొండా సురేఖ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలుగా వివాదం చెలరేగిన వివాదం తెలిసింది. ఈ వివాదం తారాస్థాయికి చేరుకొని క్రమశిక్షణ కమిటీకి ఒక్కొక్కరుగా అటు కొండా దంపతులు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ టీపీసీ శిక్షణ కమిటీ విచారణకు నేడు విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కార్పొరేషన్ సంబంధించిన సర్వసభ్య సమావేశం ఉండడం వల్ల ఎమ్మెల్యేలంతా కూడా తప్పనిసరిలో ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క క్రమశిక్షణ కమిటీకి సంబంధించి సమావేశం వాయిదా వేస్తున్నామంటూ కూడా మల్లు రవి ప్రకటించడం జరిగింది. జూలై 10వ తారీఖున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తాము. అప్పుడు ఖచ్చితంగా అందరూ పాల్గొనాలంటూ కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికీ అటు కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఈ యొక్క వివాదం మారిందని చెప్పవచ్చు. వివాదం కాస్త తారాస్థాయికి చేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయంలో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. కొండా దంపతులను పిలుచుకొని ఇప్పటికే ఈ విషయంలో సమన్వయం పాటించాలి, ముఖ్య నాయకులు మీరే ఇలా చేస్తే ఎలా, ఈ విషయంలో సమన్వయం పాటించండి, ఈ విషయంలో పార్టీ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అటు ముఖ్య నాయకులు ఇంపార్టెంటే, ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా ఇంపార్టెంటే, కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుసుకొని పోయే విధంగా ఈ సమస్యకు పరిష్కారం చూపెడతాము, అప్పటి వరకు కొంత సమన్వయంతో ఉండాలని చెప్పేసి కూడా కొండా దంపతులకు సూచించినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ విషయాలపైన ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు, ఏదైనా ఉన్నా సరే పార్టీ అంతర్గతంగా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, పార్టీ సమావేశం చేసినప్పుడు మాట్లాడాలి. లేదా క్రమశిక్షణ కమిటీకి ఏదైనా మీకు తప్పు అనిపిస్తే మాత్రం క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి తప్ప అంతేకాని బహిరంగంగా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇప్పటికే అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొండా దంపతులకు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. అయితే తొందరలోనే ఈ యొక్క వివాదానికి పులి స్టాప్ పెట్టే. అయితే హరికృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఇంకా వరంగల్లో ఈ సమస్య కొలికి రాకపోవడానికి కారణం ఏంటి అసలు? ఎస్బోనా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొండా దంపతులను పిలుచుకొని ఈ యొక్క సూచనలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క విషయాన్ని క్రమశిక్షణ కమిటీ వద్ద ఉన్న నేపథ్యంలో కూడా తొందరలోనే ఈ యొక్క వివాదానికి పులి స్టాప్ పెడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించడం అయితే జరిగింది. అయితే క్రమశిక్షణ కమిటీ వద్ద ఈ యొక్క విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్టీ అంతర్గతంగా
అంటే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఒక సమస్యను పరిష్కరించినట్టుగా కాకుండా పార్టీ లైన్ లో వెళ్లి పార్టీ క్రమశిక్షణ కమిటీ యొక్క వివాదాన్ని సద్దుమణిగేలా చేసినట్టుగా సద్దుమణి చేసినట్టుగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ యొక్క వివాదాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపడుతున్న నేపథ్యంలో కూడా ఈ నెల 10న ఈ యొక్క సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క వివాదాలకు పులి స్టాప్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కొండమూరి దంపతులకు ఇదే విషయాన్ని, అదేవిధంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే జూలై 10న ఈ యొక్క సమావేశం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉన్న సమస్యలన్నిటి కూడా పులి స్టాప్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.